వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సన్ను అప్పు ఫ్రమ్ మల్లూరు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గెండి చేపల పులుసు అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. మొత్తము 6 తలకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, 7 తలకాయలు ఉన్నాయి నడుములు. గెండి చేపలు ఆల్రెడీ గెండి కాదు ఫ్రెండ్స్, బొచ్చెలు ఇవి ఆల్రెడీ క్లీన్ చేసేస్తున్నాయి. ఇంకోసారి నేను కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. వీటిని ఒకసారి నీళ్ళు పోసి చివరిసారిగా కడుక్కుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కడుక్కున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్, తగినంత పసుపు వేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, తగినంత ధనియాల పొడి వేసాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మిరప్పొడి, కొద్దిగా మిరప్పొడి వేసుకుంటున్నాను. మేము కొద్దిగా ఘాటుగానే తింటాం ఫ్రెండ్స్ కారం, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. దీన్ని అనుకున్నాను. అట్లాగే కొద్దిగా దీంట్లో మెంతి పొడి కూడా కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను, కొంచెం వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, సాల్ట్ తగినంత. ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు వేస్తున్నాను, తర్వాత మామిడి ముక్కలు, తర్వాత టమాటాలు ఫ్రెండ్స్, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, మిగిలిన ముక్కలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నెల్లూరు స్పెషల్ మసాలా వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు పోసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి పైకి కిందకి కలిపెడుతున్నాను ఫ్రెండ్స్ చేత్తోని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, తెల్లగడ్డలు వేసేస్తున్నాను. ఎండుతో ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్, పైకి కిందకి. చేపలు ఫ్రై చేయంగా మిగిలిన నూనె దీంట్లో పోసేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి చేపలు ఫ్రై చేశాను ఫ్రెండ్స్, ఆ నూనె మిగిలింది, దాని వేస్ట్ ఎందుకు పోవాలని దీంట్లో పోసేసాను ఫ్రెండ్స్. ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని పెట్టేద్దాం ఫ్రెండ్స్ దీని మీద. ఇంతే ఫ్రెండ్స్, ఇది పచ్చి పులుసు అంటారు ఫ్రెండ్స్. ఇది మా అమ్మ స్టైల్, ఇది మా నెల్లూరు స్టైల్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది మా అమ్మ స్టైలు. ఈ విధంగా చేపల కూర ఒక 15 మినిట్స్ తర్వాత మూత అయితే తీసి చూస్తే కనుక మనకు కావాల్సిన పచ్చి పులుసు చేపల కూర అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం చూద్దాం ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది, ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నం కూడా రెడీగా అయిపోయింది, వేడివేడి అన్నము ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బొచ్చి చేపలు ఫ్రై అయితే పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. నేను చేపల పులుసు ఆల్రెడీ పెట్టేశాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై అయితే పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. వీటిని ఇలా దీంట్లో వేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసేసానండి నేను, కానీ చివరిసారిగా ఒకసారి కడదామనేసి దీంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచినీళ్ళు అయితే ఇలా పోసేసుకొని
ఒకసారి అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ కడిగేసాను కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ స్టవ్ని అయితే ఇప్పుడు వెలిగించుకుందాం ఫ్రెండ్స్. మనము దీని మీదకి చేపల కూర షిఫ్ట్ చేసేసుకుందాం. ఇట్లాగా దీని మీద పాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కాస్త చేపలు ఫ్రై చేసుకోవడానికి కాస్త నూనె అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపల మనము బొచ్చి చేపలు తందూరి అనుకుందాము, లేదంటే ఫ్రై అనుకుందాం, ఏదైనా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మెంతి పొడి ఫ్రెండ్స్. కొద్దిగా మెంతి పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా అంతా గరం మసాలా పౌడర్ వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అంత కారము. చివరిగా సాల్ట్ వేసుకొని తగినంత చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆ నూనె వేడెక్కే లోపల మనము ఈ విధంగా చక్కగా పైకి కిందకి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ముక్కలు. ఎప్పుడెప్పుడు వీటిని త్వరగా రెడీ చేసుకొని వేపేసుకొని తినేద్దామని నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ రెడీ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నూనె బాగా వేడెక్కిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత వేసేస్తున్నాను కదా. చేపల కూర చూద్దాం ఫ్రెండ్స్. ఆహా, ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్ చేపల కూర మనకి. మూత పెట్టేద్దాము. వీటిని చూద్దాం ఫ్రెండ్స్, ఇవి ఎంతవరకు వచ్చినాయో. కొంచెం కాలినాయి ఫ్రెండ్స్, తిప్పుకున్నాం అటు ఇటు. నాకు ఆత్రం కొద్దీ ఎక్కువ వేసేసాను ఫ్రెండ్స్ దీంట్లో, అందుకని ఒకటికొకటి అంటుకొని పోయినాయి ఇవి. ఇంకో సైడ్ తిప్పుదామంటే అవి ఒకదానికొకటి అంటుకొని లేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా. అమ్మయ్య, ఎట్నో తిప్పేసాను ఫ్రెండ్స్ అన్నీ నేను. ఇంకొక 2 నిమిషాలు ఉందాం ఫ్రెండ్స్, ఇవి అయిపోతాయి. చూద్దాం ఫ్రెండ్స్, వేపుడు చేపలు పర్ఫెక్ట్గా కాలిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. సూపర్ అంటే సూపర్గా కాలిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొక ఇది కూడా ఉంది, వేసేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఒక 4 ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, గెండి చేపలు తందూరి అయితే, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం దీని మీద కొంచెం కొత్తిమీర కలుపుతాం ఫ్రెండ్స్.
ఇప్పుడైతే కర్రీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఆహా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా రెడీ అయిపోయింది కర్రీ. మా అమ్మ స్టైల్లో చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆపేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, సన్ను అప్పు ఫ్రమ్ మల్లూరు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, చేపల కూర చేశాను, అలాగే చేపలు ఫ్రై చేశాను, వేడివేడి అన్నం వండాను ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా మా నాన్నకి వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇదిగోండి ఫ్రెండ్స్, చేపల కూర సూపర్గా చల్లారిన తర్వాత, అంతే దించిన తర్వాత సూపర్గా తయారైంది చేపల కూర. తలకాయలు వస్తున్నాయి. మా నాన్నకి ముక్క ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్. ముక్క ఇది ఎక్కడ 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 అన్ని తలకాయలే కనిపిస్తున్నాయి. సముద్రంలో చేపలు పట్టినట్టు ఉంది ఫ్రెండ్స్. ముక్క అయితే కనిపించలేదు. సరేలేండి, దీంతో సరిపెట్టుకోండి. కనిపించింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చేప ముక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపల ఫ్రై. మా నాన్నకి ఇవి తినడం రాదు ఫ్రెండ్స్, అందుకనేసి నేను ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ముక్కలేవి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా నాన్నకి వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా పొట్టోడికి వేస్తున్నాను ఫ్రెండ్స్, స్కూల్కి. మా పొట్ట ఆయన యూకేజీ చదువుతున్నాడు, స్కూల్కి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయనకి ఒక చిన్న చేప, అలాగే చేపల కూర. మా బొట్టోడు ఇప్పుడు నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కూర చూడండి ఫ్రెండ్స్, నోరు అంటే ఊడిపోతుంది. ఆహా, చేప ఫ్రై. ఇదిగోండి ఫ్రెండ్స్,
ఇంకా తింటాను ఫ్రెండ్స్ నేను. ప్లీజ్ ఈ నాకు వంటలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం ముందు తిందాం ఫ్రెండ్స్. వేడి వేడిగా ఉంది, కాలిపోతుంది. అబ్బాబ్బా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది.
రేపు కూడా తీసుకుంటే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వస్తాను.